నమస్తే, నేను మీ రఘు మాస్టర్ని. ఇవాళ విశ్వనాథ్ గారితో నాకు ఫస్ట్ పిక్చరు స్వాతి ముత్యం. దాంట్లో ఫస్ట్ డే నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలి. నేను స్వాతి ముత్యం అనే విశ్వనాథ్ గారి కాంబినేషన్లో కమలాసంతో అనేది పేపర్లో అన్నింటిలో వచ్చేసింది, న్యూస్లో వచ్చేసింది. అప్పుడు నా ప్రియమిత్రుడైన లోక్ సింగ్ కెమెరామెన్, అంటే అప్పట్లో చిరంజీవి గారి సినిమాలకి తనే ఉండేవాడు. అల్లు అరవింద్ గారి బెస్ట్ ఫ్రెండ్, క్లాస్మేట్ కూడా. వాడు నాకు ఫోన్ చేసి, అరే పెద్ద ఇంత సినిమా వచ్చింది కదా, నీకు పెద్ద పనే ఉండదు, అన్నీ ఆయనే చూసుకుంటారు కంప్లీట్, నువ్వు ఊరికే ఫోకస్ పెట్టి పక్కన నిలబడ్డా ఎక్స్ప్లోర్ పెట్టి అంత కొంత డిసప్పాయింట్గా చెప్పాడు. ఇదేంట్రా బాబు, ఇంత మంచి సినిమా విజువల్స్తో పాటు వంశీతో పాటు ఇలా చేశాను, ఇప్పుడు ఏదో పక్కన నిలబడితే చాలు ఇలాగంటాడు ఏంటి, మనకు పెద్ద పని ఉండదా అని చెప్పి మనసులో ఏదో అనిపించింది. సరేలే, అదేమిటో వాడు అలా ఎక్స్పీరియన్స్ అయ్యాడేమో, తనకు సినిమా చేశాడు విశ్వనాథ్ గారు అనుకొని వెళ్ళాను. ఆ రోజు వచ్చింది. సరే, సెట్కి తీసుకెళ్ళారు. అదొక ఆశ్రమం లాగా ఉంటుంది. అక్కడ రాధిక, తల్లి క్యారెక్టర్ రాధిక, చిన్న పసిబిడ్డతో లాలీ 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 లాలే సూపర్ హిట్ సాంగ్ అనమాట. ఇళయరాజా గారి ది బెస్ట్ సాంగ్స్లో అదొకటి. దాంతోనే ఆ సినిమా ఓపెనింగ్. వెళ్ళాను. నేను స్వామి గారు అసిస్టెంట్గా శ్రీశ్రీమోకి రోజు వెళ్ళడం నమస్కారం, అది వేరు. కానీ ఇప్పుడు కెమెరామెన్గా ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఫస్ట్ డే కాబట్టి ఆయన కాళ్ళకి దండం బట్టి ఆశీర్వాదం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వెయిట్ చేస్తున్నాను. సరే, అప్పుడు ఇంకా రాధిక రావాలి. నేను అదే ఏదో ఉన్నాడు కదా, లోక్ సింగ్ అలా చెప్పాడు కదా, అలా ఉన్నాడు. ఎలాగా ఫస్ట్ టైము నాకు ఆయన కెమెరా ఏం చెప్తారు, ఎలా చెప్తారంటే, కెమెరా హియర్ అన్నారు. నాతో కెమెరా స్టూడియో అలా అన్నారు. కెమెరా స్టూడియో తీసుకొచ్చి అక్కడ కెమెరా ప్లేస్మెంట్ ఏదో ఆయన నిలబడి చోట ఇక్కడ పెట్టారు. పుట్ 50 అన్నారు. వాడు ఆ లెన్స్లో ఏదో ఉన్న లెన్స్లో 50 లెన్స్, అంటే క్లోజప్స్ తీసే లెన్స్ అనమాట. 50 లెన్స్ అన్నారు, వేశాడు. విజయ్ ఆ పొజిషన్ ఒకసారి అన్నారు. విజయ్ అంటే నండూరు విజయ్, అప్పుడు ఆయన కో డైరెక్టర్. చాలా బాధ్యతాయుతంగా విశ్వనాథ్ గారి సినిమా అంటే నండూరు విజయ్ ఉంటారని అందరికీ తెలుసు. అక్కడికి వచ్చి పొజిషన్ ఇచ్చారు. అది రాధిక పొజిషను. లైట్ అప్ చట్ పీస్ మార్చే అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తే, ఓకే అమ్మాయిని పిలువు అన్న, లైట్ అప్ ప్రభు అని చెప్పి పక్క వెళ్ళిపోయారు. సరే, ఓకే 50 అంటే ఎంత ఉంటుందా క్లోజప్ అనమాట అని చెప్పి, అంటే మనసులో అనుకున్నాను, పైకి అనలేను కదా. రఘు క్లోజప్ పెట్టు అని ఎలా అంటే, నేనే నా లెన్స్ని వేసుకుంటాను కదా, లెన్స్ అయినా చెప్పి అని ఆయన చెప్తే, ఓకే లోక్ సింగ్ చెప్పిన దాంట్లో కొంత నిజంగానే అని ఫీల్ అవుతూ సరే పెట్టాను. అది ఆ లాలీ లాలీ సాంగ్లో క్లోజప్తో స్టార్ట్ అవుద్ది. అయిపోయింది, కట్ అయిపోయింది, సాంగ్కి సంబంధించింది. నెక్స్ట్ ఆయన నాకు షార్ట్ చెప్పలేదు. అక్కడి నుంచి ఆ సౌండ్ ఏమన్నారు, ఆ సౌండ్ వస్తుంది బీజిఎంలో. అట్నుంచి ఆయన ఇలా నడుచుకుంటూ వస్తున్నారు. ఓకే అంటే ట్రాలీ స్టార్ట్ అనుకుని ఆయన చూసిన తర్వాత ఆయన వెళ్ళి ఆ మార్క్ హియర్ 2 పాయింట్లు మార్క్ చేశారు. ట్రాక్ అన్నాను నేను, ట్రాక్ తీసుకొచ్చి చేశారు. కెమెరా ప్లేస్ చేశారు. ఒక లెన్స్ ఏదో జూమ్ వేసుకొని ఆయన కావాల్సినంత ఏం చేసి చూస్తున్నారు. నేను గబగబా, నండూరి విజయ్ గారు లేరు, పక్కకి వెళ్ళారు. ఇంకా రాధిక కూడా రాలేదు. నాకు మ్యాటర్ అర్థమయ్యి నేను వెళ్ళి రాధిక పొజిషన్ నిలబడ్డాను. సౌండ్ అన్నారు, అనగానే ట్రైలీ అన్నారు. ట్రైలీ ఇటు వెళ్తుంది, నేను ఆపోజిట్ వచ్చాను. అంటే ఆయన ఇలాగ అనుకున్నారు నాకు అనిపించి నేను యాక్ట్ చేసి చూపించాను అనమాట. జస్ట్ ఆర్టిస్ట్ మీద నా మూమెంట్ ఇచ్చాను. ఎస్ రఘు లైటప్ అని వెళ్ళి కూర్చున్నారు. అన్నీ లైటప్ చేసుకొని అన్నీ చేసుకొని నెమ్మదిగా ఇలాగ నెమ్మదిగా ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా, ఆయన దగ్గర మేము అంతా అండి ఆ రోజుల్లో ఆయన శంకరాభరణం అసలు ప్రపంచం అంతా ఆహాహో అని ఇండియాలోనే గ్రేట్ డైరెక్టర్ అని పేరు తెప్పించిన ఆయన దగ్గర చిన్నవాడిని నేను. అలాంటి వాడిని నేను అంతకంటే నేనేం చేయగలను. నెమ్మదిగా ఆయనతో చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఆయన యాక్సెప్టెన్స్ ఒక వారం రోజులు అయ్యే టైంకి చక్కగా కొంచెం ఫ్రీనెస్ వచ్చింది ఇద్దరికి. ఆయన లెన్స్ చెప్పకుండా షార్ట్ చెప్పేసి పెట్టుకునే రేంజ్కి నేను ఆయన ఒప్పించగలిగాను. అలాగా ఆ సాంగు ఎంత బాగుంటుందంటే, ఇక్కడ విషయం చెప్పాలి. ఇళయరాజా గారితో నేను పనిచేయడం ఇది ఈ సినిమా కూడా జరిగింది. అంతకుముందు వంశీతో చేసిన సితార, అన్వేషణ, ఆలాపన వీటన్నిటికీ ఆయనే కదా ఎంతమందికి లైఫ్ ఇచ్చారు.
ఆయన మ్యూజిక్ వల్ల ఎన్ని గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. ఆ రోజుల్లో చిరంజీవి గారు, లోక్ సింగ్, కోదండరామరెడ్డి, అల్లు అరవింద్ గారి బ్యానర్ కానీ, బయట బ్యానర్స్ కానీ ఎలాంటి ఇచ్చారండి సినిమాలు, మ్యూజికల్ హిట్స్ అండి. అన్నిటికీ ప్రాణం పోసింది ఇళయరాజా గారి మ్యూజిక్. అయితే నేను ఆల్రెడీ చేశాను. నాకు పేరు వచ్చిన సినిమాల్లో ఈయన పాత్ర కూడా ఉంది యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా. మళ్ళీ స్వాతి ముత్యానికి ఆయనే. పర్టికులర్ సాంగ్తో స్టార్ట్ అయింది షెడ్యూల్, చక్కగా ఫినిష్ అయిపోయింది. బ్యూటిఫుల్ షాట్లు, ఫోకస్ షిఫ్టింగులు, ఆ పైనమో ఆ దోమలు పడకుండా ఒక చిన్న గొడుగులాంటి పెట్టడం, ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఈ ఫోకస్ షిఫ్ట్ చేస్తే ఆవిడ ఫేసు ఇటు వెనక్కి వస్తే ఏదో అద్భుతాలు చేసేసాం. చాలా తృప్తిగా, వెరీ గుడ్. నేను నెమ్మదిగా దీంట్లోంచి బయటకు వచ్చాను. ఎవరో ఏదో చెప్పిన దానికిను ఇక్కడ చేసేదానికి తేడా ఉంది. ఏంటంటే మనం అవతల మనిషిని అర్థం చేసుకొని చేయగలిగితే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను ఆ రోజున నుంచి నేర్చుకున్న నిజాలు. అదే నాకు హెల్ప్ చేసింది కూడా ఫర్దర్గా. చాలామంది నా ఫ్రెండ్స్ ఈ సినిమా చూసి మా రఘు చేశాడని ఫీల్ అయిన నా క్లాస్మేట్స్ కానీ, కొంతమంది ఫ్యాన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎక్కడికైనా వెళ్తే, ఏమండి మా చిన్నపిల్ల ఆ లాలీ లాలీ పాట వేసి పడుకోదండి, ఆ పాట వేస్తేనే పడుకుంటుంది. అలాగే చాలామంది చెప్పారు. అలాంటి ట్యూన్ ఇచ్చిన ఇళయరాజా గారికి మరొక్కసారి కూడోస్ అనమాట. ఈ సినిమాలో అన్ని పాటలు అలాంటివే, ఏ పాట తక్కువ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ పాట అసలు ఆడిటోరియంలో స్టార్ట్ అవగానే, మొన్న మా ఇన్స్టిట్యూట్లో వేసానని చెప్పాను కదా, పిల్లలంతా సాంగ్ స్టార్ట్ అవగానే విజిల్స్. ఈ జనరేషన్ ఏదో పెద్ద లేటెస్ట్ పవన్ కళ్యాణ్ గారికి, అమితాబ్ బచ్చన్ సినిమాకి ఇంకెవరో విజిల్స్ ఆ పాటకి. అంటే మ్యూజిక్ని అంత కిక్కిప్పించే ట్యూన్స్, ఆర్కెస్ట్రా చేయగలిగిన దమ్మున మనిషి ఇళయరాజా గారు. గ్రేట్ టెక్నీషియన్. ఇందులో ఆయన కాంబినేషన్ నాకు అదృష్టం. విశ్వనాథ్ గారు ప్లస్ ఇళయరాజా గారు, కమల్ హాసన్, రాధిక, అలాగా అన్నీ ఒక చోట చక్కగా మెరినాయి. దీంట్లో ఎన్నో చాలా అడ్వెంచరస్గా కొన్ని చేయాల్సి వచ్చింది. ఇంకో చిన్న బిట్టు చెప్తా. కమల్ హాసన్ ఎవరో ఏదో ఒక బాబా చెప్పాడని చెప్పి ఆ నిప్పుల మీద, దర్గా దగ్గర నిప్పుల మీద పరిగెత్తాడని పూనుకుంటాడు. వాళ్ళు బాగుండాలని, ఆవిడ లైఫ్ బాగుండాలని, ఆ పిల్లడికి బాగుండాలని కోరుకొని ఎవరో చెప్తే గబుక్కుని వచ్చేస్తాడు. అంటే అతనికి ఏంటి పరపచ్చాలు లేవు. నేను కాదు, నేను హిందువుని, వాడు ముస్లిం, ఏమి కాదు. వాడికి స్వాతి ముత్యం, అందుకని ఆ టైటిల్ అంత యాప్ట్. ఏమి ఆలోచించాడు, రెండో మాట ఆలోచించాడు. పరిగెత్తుకొచ్చి అక్కడ జరుగుతుంటుంది ఆల్రెడీ, ఆ నిప్పులు తను పరిగెత్తాడు. ఆ సీను ముందు రోజు నుంచి 2-3 రోజుల తనకు డిస్కషన్ అయింది. ఇది మరి లైటింగ్ ఏంటి, ఎక్కడ ఏం చేయాలి, నైట్ ఎఫెక్ట్ ఆటోమేటిక్గా నిప్పులో చేయాలని డే ఎఫెక్ట్ అని నైట్ ఎఫెక్ట్. సరే వెళ్ళి నాకు మైండ్లో ఒకటి వచ్చేసింది. నాకు ఇలాంటి విషయాల్లో చాలా షార్ప్గా ఉంటాను నేను. నాకు కొంచెం ఇన్నోవేటివ్ థాట్స్తో ఉంటాయి. చాలా సినిమాలు ఇలా చేశాను. నాకు ఆ మంచి పేరు కూడా ఉంది, రఘు ఏదో చేస్తాడు, అద్భుతాలు చేస్తాడని. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘు గారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.